జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఒక పాయింట్ ఎకనామిక్స్ సంబంధించిన విషయం చెప్తానండి. మనం అదేంతో కానీ ఇండియన్స్ ఫారిన్ కంట్రీస్ నుంచి మంచిగా నేర్చుకోరు, దరిద్ర విషయాలే చాలా నేర్చుకున్నాం ఇప్పటివరకు. ఇప్పుడు యుఎస్లో, నార్త్ అమెరికా లోపల, యూరోప్ లోపల కొన్ని మంచి మంచి లక్షణాలు ఉంటాయి. కొన్ని ఇప్పుడు ఒక 50,000 రూపాయల జీతంతో ఒక ఆయనకు ఉద్యోగం ఇచ్చే బదులు 10,000 కన్సాలిడేటెడ్ శాలరీతో 5 మందికి జాబులు ఇచ్చారు అనుకోండి, పార్ట్ టైం జాబ్స్ లాగా 5 మందికి ఉపాధి దొరుకుతుంది. ఒక్కడికి 50,000 ఇచ్చి ఫుల్ టైం జాబ్ ఇచ్చేది ఉంటే వాడు ఇచ్చే అవుట్పుట్, దేశానికి వాడిచ్చే సర్వీసు చాలా తక్కువ. 10,000తో 5గురికి అదే అమౌంట్ లోపల, అదే 50,000 లోపల 10,000తో 5గురికి జాబ్స్ ఇచ్చేది ఉంటే, పార్ట్ టైం జాబ్ ఇచ్చేది ఉంటే, వాళ్ళ 5,000 మంది 5గురు ఇచ్చే వరకు 5 రెట్లు ఎక్కువ ఉంటుంది. 5 రెట్లు ఎక్కువ సర్వీస్ ఇస్తారు దేశానికి. దేశం అభివృద్ధి చెందుతుంది, సమాజం ముందుకు పోతుంది అన్నమాట. మళ్ళీ ఇంకొక అడ్వాంటేజ్ అంటే 50,000 తీసుకున్నటువంటి మదం పెరుగుతుంది, అహంకారం పెరిగి వాడు సరిగా సర్వీస్ ఇవ్వడు. కానీ ఇంకా పక్క సంపాదన ఏం చేద్దాము, ఇంకా దేశాన్ని ఇంకా ఎట్లా దోచుకుందాము, అహంకారం పెరిగి ఇక నాకు ఇది తక్కువ, అది తక్కువ అని దేశానికి, ప్రభుత్వానికి, దేశానికి పట్ల సిన్సియారిటీ, నిబద్ధత ఉండదు, విధేయత ఉండదు. దేశద్రోహానికి లంచాలు తిని దేశద్రోహానికి పాల్పడేందుకు కూడా ప్రయత్నం చేయడానికి వెనుకాడనటువంటి దుష్టులుగా ఎక్కువ మంది తయారవుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో కనబడుతున్న నగ్న సత్యము. అయితే ఇప్పుడు టూరిజం ఇండస్ట్రీ, టెంపుల్ ఎకానమీ కనుక భారతదేశం లోపల హిందువుల కంప్లీట్ స్వాధీనం అయిపోయేదంటే, టెంపుల్ ఎకానమీ ద్వారా భారతదేశాన్ని మనం పునర్నిర్మాణం చేసుకోవచ్చు. ఇండియా షల్ బి బిల్డ్ బై ఇండియన్స్ అనేది కంపల్సరీ సాకారం అవుతుంది అన్నమాట. ఆ డ్రీమ్గా మిగలదు, అది వాస్తవంగా రూపం దాలుస్తుంది. సరే, దానికి మనకు దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వాలి కదా అన్నట్టు, ఇప్పుడు చేయాల్సిన వారు, అధికారంలో ఉన్న వాళ్ళు మన దేవాలయాన్ని మనకి ఇచ్చేయాలి. అంతకన్నా మించి మనం గోల పెట్టుకుంటూనే ఉన్నాం ఎన్నేళ్ళ బట్టి. ఎన్నేళ్ళు గడుస్తుందో మనకు తెలియదు కదా. వాళ్ళు ఇచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు. మన హిందూ సోదరులకు ఎంత అరిచి గీ పెట్టినా కూడా బుద్ధి వస్తలేదు, మారతలేరు. అది బాబు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్న హుండీలలో డబ్బులు వేయకంటారా బాబు. ఆ డబ్బులతో మీ లోకల్ టెంపుల్ డెవలప్ చేసుకోండి. లేకపోతే అక్కడ 1,000 రూపాయలు ఖర్చు పెట్టి పూజ ఖర్చు పెట్టదు. ఆ 1,000 రూపాయలతోని ఆ 1,000 రూపాయలతోని నీకు 100 పుస్తకాలు వస్తాయి, గీతా పుస్తకాలు చిన్న సైజు. 100 మందికి పంచేది ఉంటే, మీరు గీత చదువుకొని ఇంకో 100 మందికి గీతా పుస్తకాలు పంచేది ఉంటే దేశానికి ఎంత మంచి చేసినట్టు మీరు. దేశానికి ఎంత, మన సంస్కృతి, మన దేశాన్ని, మన ధర్మాన్ని ఎంత కాపాడినట్టు. ఇది జనానికి అర్థమవుతలేదు. సరే, ఇప్పుడు ఇంకొకటి ఏంటిదంటే, తుకుడే గ్యాంగ్, ఏమైనా పీస్ఫుల్స్ నుంచి మరి పీస్ఫుల్ స్పీడ్ ఎట్లా పోతుంది? మరి పీస్ఫుల్స్ నుంచి వచ్చే ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. పక్కన పాములను పెట్టుకున్నాక నువ్వు ప్రశాంతంగా నిద్రపోలేవు. ఇప్పుడు ఒక పాము ఉంది అనుకోండి, దాన్ని చంపేసి ఎస్కేప్ అవుతావు. అన్ని మూలల్లో పాములు ఉంటే యూ జస్ట్ కాంట్ స్లీప్, నో. యూ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దోస్ స్నేక్స్, ఆర్ ఎల్స్ వీ హ్యావ్ టు లీవ్. అంతే ఉంటుంది ఆప్షన్ అనమాట. అయితే మనము పోలాండ్ నుంచి, స్పెయిన్ నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. గత చరిత్రలో పట పోలాండ్ ఏం చేసింది, స్పెయిన్ ఏం చేసింది, మనం ఇవాళ కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది ఏంటంటే, ఇది మనకు తెలియని గ్రామీణ ప్రజలకు మనం చెప్పాలి. ఇప్పుడు కేవలము మీడియా యాక్టివిజం అనేది ఓన్లీ టౌన్స్కు, సిటీస్కి మాత్రమే పరిమితం అయిపోకూడదు. ఇట్ షుడ్ స్ప్రెడ్ టు విలేజెస్లో పట్ల మనం చైతన్యం చేసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. విలేజెస్ గ్రామీణ ప్రజలందరూ చైతన్యవంతం అయ్యేది ఉంటే ఈ దేశం ఇంత దరిద్రంగా ఉండకు. మొత్తం ఫుల్ మెజారిటీ వచ్చు అనమాట, సాలిడ్ మెజారిటీ వచ్చేది. మనం ఇంకా ఎన్నో బిల్స్ పాస్ అయ్యేది. మన దేశాన్ని మనం ఎంతో మంచిగా మనం సేవ్ చేసుకునేందుకు అవకాశం ఉండేది. పోలాండ్లో ఒకప్పుడు వాళ్ళ చేత స్వాధీనం ఆక్యుపై చేసుకోబడ్డది. ఎవరి చేత? శాంతి మతలబులతోని.
వాళ్ళ చేతులని కూలగొట్టేసి వీటిని మార్చేసి మొత్తం వాళ్ళందరినీ తీసుకుపోయి అండర్గ్రౌండ్లో లాగేసి వాళ్ళు బలవంతంగా చేశారు. ఏం చేశారో చెప్పాలా? మీకు తెలుసు అది ఏం చేసేవారు అనేది. సర్కంసిషన్ ఇట్లా మొత్తం చేసి మొత్తం మంచిగా స్మిడ్ స్కర్ట్స్లో ఉండే లేడీస్ అందరికి మొత్తం కింది మీద దానికి భయంకరమైన దయ్యాల డ్రెస్సులు వేసి మొత్తం ఇట్లా చేసిందనమాట. తర్వాత వాళ్ళ కొంతకాలం వేజారిపోయి కొన్ని ఏళ్ళు భరించిందనమాట. శతాబ్దాలు భరించిండ్రు. కొన్ని ఏంటంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు. ఇట్లా ఎందుకంటే ఆ క్రుయాలిటీ అనేది, ఆ హింస అనేది, ఆ రక్తపాతం అనేది అంత భయంకరంగా జరిగింది అప్పుడు ఏంటంటే 1000 సంవత్సరాల కింద 1400 సంవత్సరాల కింద ఒకటి స్టార్ట్ అయింది ఆ కల్టు. తర్వాత ఒక 1000-1200 సంవత్సరాల కింద వాళ్ళ యొక్క అరాచకం అనేది, నరమేధం జీనోసైడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అసలు ఇప్పుడు మనం ఊహించలేమన్నమాట. అది మన ఊహకు అందనటువంటి విషయం. అది రక్తము నదులై బారింది. ఆ యొక్క హింసకు యూరోప్ వాళ్ళు, ఆఫ్రికన్సే తట్టుకోలేదండి బాబు. ఆఫ్టర్ ఆల్ ఏషియన్స్ మన అది కూడా మొత్తం పప్పు తినే అటువంటి కంప్లీట్ శాకాహార ప్రజలు భారతీయులు అప్పుడు ఆ కాలంలో, పూర్వకాలంలో పట అవి ఏం తట్టుకుంటారు? ధర్మ యుద్ధం తప్ప అధర్మ యుద్ధం తెలియదు. అమాయకులు అనమాట. ఫేస్ వాల్యూ మీద నమ్ముతారు. మాట్లాడేదా నిజమని నమ్మేస్తారనమాట. అటువంటి కాలం అన్నమాట అప్పుడు. అయితే తర్వాత వేజారిపోయి కోపం వచ్చి కొన్ని శతాబ్దాల తర్వాత ఇలా కసి కోపం ఎలా పెరిగిందంటే మొత్తం కత్తులు ఏమి ఉంటే అవి పట్టుకొని అధికారంలో ఉన్న వాళ్ళను మొత్తం మూచకోత కోసినమాట. మూచకోత కోసి పారిపోయినరు. మిగతా వాళ్ళందరూ ఏమి తెలిసింది తెలుసా? మీరు మొత్తం మళ్ళీ మా దాంట్లో కలవాలి. ఏం చేయాలి? కలవాలంటే ఏం చేయాలి? పోర్క్ తినాలి. ఏం చేయాలి? వరహాస్త్రం అనమాట. ఈ ప్రపంచాన్ని వాళ్ళని కాపాడింది తెలుసా? వరహాస్త్రం. వరహమే కాపాడుతారండి. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు వారాహి అని పెట్టారు అనే వ్యాన్కు. వారాహి ధ్వజం. ఆయన వల్ల దశమహావిద్యలో పట్ల అమ్మవారి మహాకాళి మహిషాసురమర్దిని అమ్మవారు మహిషాసురుని సంహారం చేసినప్పుడు సైన్యాధిపతుల లోపల వారాహి అనే శక్తి కూడా ఉంటుంది అనమాట. వరాహ రూపం లోపల వరాహి శక్తి. ఈ వారాహి శక్తి కాపాడింది. స్పెయిన్ ఏంటంటే ఇట్లా నరికి బొగులు పెట్టి మొత్తం పూర్కు తినిపించారు. పూర్కు తినిపిస్తా అంటే తిరిగి చచ్చినట్టు మారారు. లేకపోతే కొంతమంది తప్పించుకొని పారిపోయినరు. మిగిలిన ఎవడైతే దొరికినరో వాళ్ళందరికీ పూర్కు తినిపించి మొత్తం ఎలాగంటే మళ్ళీ ఒక్క అవశేషం కూడా లేకుండా అనమాట. నీకు పాత కట్టడము, పాతది భాష, పాత వేషభూషాలు, బఫూన్ వేషాలు, ఆడముడ కాని డ్రెస్సులు, పొట్టి ప్యాంట్లో పొడుగు ప్యాంట్లో అవి ఏమి అర్థం కానీ విచిత్రమైనటువంటి ఆ డ్రెస్సులు, ఏంటంటారు వాటిని, గుడ్డెలు ఎలుగుబంట్లకు ఉండేటటువంటి జూలు, ఈ కథలన్నీ కూడా మొత్తం అవశేషాలను లేకుండా రూపం ఆపేసి పూర్తిగా వాళ్ళ లోపల వాళ్ళను ఇంటిగ్రేట్ చేసుకున్నారన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ కన్వర్టెడే కదా. వాళ్ళ తమ్ముల ముత్తాతలు పోయేది ఉంటే ఎవరు? ముత్తాతలు ఎవరు? నేటివ్ స్పానిష్, నేటివ్ పోలిష్ పీపులే కదా. పోలాండ్లో పోలిష్ లాంగ్వేజే మాట్లాడాలి, స్పెయిన్లో స్పానిష్ లాంగ్వేజే మాట్లాడాలి. ఇంకా వేరే దానికి ఛాన్స్ లేదు. ఒక్క వర్డ్ వేరే ఇక్కడ మిడిల్ ఈస్ట్ సంబంధించింది ఇంకెక్కడైనా మాట్లాడిందంటే వాడికి నరికి పోగులు పెట్టుడేవాడిని. ఆ విధంగా చేసినమాట. మళ్ళీ ఇంకేంటిది, ఇంకొకటి చెప్పాలి మీకు. కొంతమంది తెలిసి ఉంటుంది, అందరికీ తెలియదు. ముఖ్యంగా సిటీలో తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ మనము ఇవన్నీ కూడా మనం విలేజర్స్కి మనం ప్యాసాన్ చేయడం లేదు. మనము వాట్సాప్లలో పంపించడమే ఒకటే కాకుండా డైరెక్ట్గా మనం కలిసినప్పుడు వేరే వెళ్ళాలి. మనం వీ హ్యావ్ టు గో టు విలేజెస్. మనం గ్రామాలకు వెళ్ళి మనము కలవాలి. ఎంతమంది మన కొత్త ప్రజలను కలిసి మనం వాళ్ళకి అన్నీ చెప్తుండాలండి. మనం వారానికి 1 గంట కేటాయించండి సండే నాడు. ఇంకా
ఒక గంట పోవడము, గంట మాట్లాడాలి, మళ్ళీ గంట రావాలంటే ఒక 3-4 గంటలు కేటాయించాలా లేదా? ఇఫ్ యూ కాంట్ స్పేర్ జస్ట్ 4 to 5 hours per 1 week, per week, if you can't spend 4 to 5 hours for the sake of nation and for dharma, then there is no point in just sticking to just social media activism. That doesn't make any sense really. పెద్ద రిజల్ట్స్ కూడా ఎక్కువ రావు దీనివల్ల. ఇప్పుడు 11 కోట్ల మంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, మొత్తం ఓట్లు పోలేని 33 కోట్లు, అంటే 33 కోట్లు కొంచెం తక్కువనే ఉన్నమాట. అంటే 11 కోట్ల మంది మెంబర్స్ ఉన్నారు, బీజేపీకి పడ్డాయి 33 కోట్లు కంటే తక్కువనే, 32 కోట్ల చిల్లరే పడ్డాయి ఓట్లు మొత్తం ఇండియా మొత్తం మీద. అంటే ఒకరు ఇద్దరు 2 ఓట్లను కూడా కరెక్ట్ అయిపోయాలి, అంటే ఇంటి నుంచి కూడా బరాబర్ పడలేదు అన్నట్టు. అంటే మీరు ఈ మెంబర్లో ఏం బాగా చేసినారు అన్నట్టు దేశానికి. ఒక్కరు ఒక 10 ఓట్లు అయిపోయినాడు వాడు మెంబర్, పార్టీ మెంబర్ ఉంటేంది, ఉండకుంటేంది అని లెక్క తీసుకోనా లేదా? ఇంట్రాస్పెక్షన్ చేసుకోనా లేదా? పార్టీని విమర్శించడం లేదు, మీ పార్టీ కార్యకర్తలు విమర్శించడం లేదు. అంటే ఈ దేశం లోపల యాక్టివిజం అనేది ఎంత వీక్గా ఉన్నది, ఎంత స్ట్రాటజీ అనేది ఎంత లోపం ఉన్నది, గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీ ఎంత వీక్గా ఉన్నది అనేది ఇక్కడ మీకు ఎక్స్పోజ్ చేయడానికి, మీకు నిజం తెలియజేయడానికి కోసం నేను చెప్తున్నాను. చంపి వదిలేదు వాళ్ళను, ఆ శవాలను చచ్చినప్పుడు శవాల మీద పూర్కు అంటే పంది మాంసాన్ని కలిపి బొందబెట్టిండ్రు. వాడు ప్రాణం పోకముందే, వాడి చావకముందే కొలి ప్రాణం ఉండేది ఉంటే వాడి నోట్లో పంది పూర్కు కుక్కి రక్తం పోసి మరీ పూడ్చిపెట్టారు. అప్పుడు గజగజ వణికిపోయారు అన్నమాట వాళ్ళు. ఆ ఎడారి ప్రాంతానికి వచ్చిన వాళ్ళందరూ వణికిపోయారన్నమాట. ఈ వరహాస్త్రం ఒక్కటే ఈ ప్రపంచాన్ని కాపాడగలదు. వరాహీదేవి వరహాస్త్రం అన్నమాట. ప్రతి విలేజ్లో పడ గోశాల లేకపోయినా పర్వాలేదంటే నేను గోశాల మనకు వేద స్వరూపం గాయత్రి గోమాత అదంటలేను. కానీ ఫార్ మోర్ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఆ గోలను కాపాడాలి, మనం కాపాడుకోవాలన్నా కూడా వరహాస్త్రం కావాలి. ఎవ్రీ విలేజ్ షుడ్ హ్యావ్ వన్ స్టై, పిగ్ స్టై కావాలి మనకేంటిది, క్యాటిల్ షెడ్ కాదు, పిగ్ స్టై కావాలి, పందుల కొట్టం, పిగ్ స్టై కావాలి మనకు. వి రిక్వైర్ పిగ్ స్టై ఫర్ ఎవ్రీ విలేజ్, ఫర్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ వి రిక్వైర్ ఏ పిగ్ స్టై. ప్రతి చోట ఒక పిగ్ స్టై ఉండాలి. దానికి ఒక 2-3 పిల్లగాళ్ళని అపాయింట్ చేయాలి. అంటే ఆ ఊర్లో అందరూ కూడా డబ్బులు వేసుకోవాలి. అంటే ఏం చేసుకోవాలి, ఒక రోజు పోయి చికెన్ మటన్ సినిమా పోయేది బడ్జెట్ క్యాన్సిల్ చేసుకొని నెలలో ఒక రోజుది సినిమా బడ్జెటో లేకపోతే హోటల్ బడ్జెటో చికెన్ బడ్జెటో విస్కీ బడ్జెటో కట్ చేసుకొని లేకపోతే హుండీలేసి డబ్బులు మిగిలించుకొని ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఇంటి నుంచి 100 రూపాయలు డొనేట్ చేస్తే ఈ మంది ఉండేది ఉంటే ఆ డబ్బులు సరిపోవా? వాళ్ళకు 2-3 ఎంప్లాయీస్ పెట్టేది ఉంటే వాళ్ళు పిగ్ స్టై మెయింటైన్ చేస్తే ఆ మొత్తం విలేజ్ని మొత్తాన్ని పిగ్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. యువర్ గర్ల్స్ వుడ్ నాట్ బికమ్ విక్టిమ్స్ టు లవ్ జిహాద్. సో లెట్స్ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ స్పెయిన్ అండ్ పోలాండ్. స్పెయిన్ నుంచి పోలాండ్ నుంచి మనము పాఠాలు నేర్చుకుందాం. అన్ని గవర్నమెంట్ చేయాలి అంటే చేయదండి. యూనో మన పాలకులు ఎంత ధర్మాత్ములు, రామచంద్రుని తర్వాత వీళ్ళే అటువంటి వాళ్ళు మన దేశాధినేతలు ఉన్నారు. కొన్ని రాష్ట్రాలలో రావణాసురుడిని కూడా అసహించుకునేటటువంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ముఖ్యమంత్రులు. సో ఇప్పుడు ఏంటంటే మన కోసం మనం ఏం చేసుకోగలం అనేది మనం ఆలోచించుకోవాలి. కాంట్ వి హ్యావ్ ఎ పిగ్ స్టై ఫర్ ఎవరీ విలేజ్? ఇది ఎఫోర్డ్ చేయలేమా? కంపల్సరీ చేయవచ్చు. ప్రతి వీక్ మన కాల్ ఇవ్వాలి. ఇది మూమెంట్ లాగా తీసుకోవాలి దీన్ని. అంటే ఏంటంటే ప్రతి నెల ఒక రోజు మనం మొత్తం బార్లు బంద్ చేయాలి అని బార్ల మీద అటాక్ చేయాలి. ఫస్ట్ మొత్తం ప్రతి నెల మాకు 2 రోజులు బార్లను కంప్లీట్ బ్యాన్ చేయాలి, ఆల్కహాల్ను బ్యాన్ చేయాలి. ఆల్కహాల్ వల్ల దేశం నాశనం అవుతుంది, యూత్ నష్టం అయిపోతున్నారు, ఆడవాళ్ళు భారతాల హింసలకు గురవుతున్నారు. కాబట్టి ఆల్కహాల్కు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. దట్ అమౌంట్ కుడ్ బి డైవర్టెడ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్. దానికి ఫండ్స్ను మంచిగా యూజ్ చేసుకుంటే
మన సేఫ్టీకి మన ఫ్యూచర్కు పనికి వస్తాయి అన్నమాట. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే, ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పచ్చు. సో లెట్స్ లెర్న్ సమ్ లెసన్స్ ఫ్రమ్ పోలాండ్, స్పెయిన్, అండ్ వీ షల్ మూవ్ ఇన్ దట్ డైరెక్షన్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, వందే మాతరం.